గురువుగారు అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని లలితా సహస్రనామం అమ్మవారిని కీర్తిస్తుంది. దీని పరమార్థం ఏంటి? లలితా సహస్రనామము హయగ్రీవుడు అగస్త్యునికి ఉపదేశించిన అద్భుతమైన విజ్ఞానం. దీనిలో మొదటి 30 శ్లోకాల దాకా అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణిస్తాడు. అనంతరం భండాసుర వధ వృత్తాంతాన్ని తెలియజేస్తాడు. ఇలా అమ్మవారి యొక్క నామాల ద్వారా జగన్మాత యొక్క సౌందర్యాన్ని వర్ణించటంలోని ఆంతర్యం మనం గ్రహించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత, ఇది 16 అక్షరాల మంత్రం. చాలామంది నామాన్ని చదివేటప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని ఆ విభ్రాజ దగ్గర దీర్ఘం ఇచ్చి ఆపుతారు. కానీ దాని అర్థము అష్టమీ చంద్ర విభ్రాజత్ అళికస్థల శోభిత. అళికస్థలము అంటే పాలభాగం. ఆ తల్లి యొక్క పాలభాగము అష్టమీ చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉంది అని. సామాన్యంగా అష్టమి నాడు చంద్రుడు అంత ప్రకాశవంతంగా ఉంటాడా అన్న సందేహం మనకు కలుగుతుంది. అమ్మవారి సౌందర్యాన్ని వర్ణిస్తూ ఆదిశంకరులు ఒక అద్భుతమైన శ్లోకం చెబుతారు. కొణత్ కాంచీదామా కరికలభ కుంభస్తననత పరీక్షీణా మధ్యే పరిణత శరశ్చంద్రవదన. శరత్కాలం నాటి పరిపూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడో అమ్మవారి ముఖారవిందం అలా ఉందిట. పాలభాగము ఆ వదనంలో అష్టమి చంద్రుడిలాగా ప్రకాశిస్తుంది అని చెప్పటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, గ్రహగతులను పట్టే మన జీవితం ఉంటుంది అన్నది నిరూపిత సత్యం. ఒక్కొక్క తిథికి ఒక్కొక్క మాహత్యం ఉంటుంది, ఒక్కొక్క చంద్రకళ ఉంటుంది. చంద్రమా మనసో జాతః అంటారు కనుక చంద్రుడి ప్రభావంతోనే మన మనసు వికారానికి లోనవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం అష్టమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడు అని మనం గమనిస్తే ఇటు 7 తిథులు అటు 7 తిథులు ఉంటాయి కనుక ఖచ్చితంగా సగభాగం అర్ధచంద్రుడు మనకు కనబడతాడు. అందుకే చంద్రుడికి ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క నామం ఉంటే అష్టమి నాటి యొక్క నిత్యను త్వరిత అని పిలుస్తాం. అది కృష్ణపక్షంలో అయినా శుక్లపక్షంలో అయినా. ఎందుకు అంటే అష్టమి అమ్మవారి యొక్క పుట్టినరోజు. అలానే కృష్ణుడి యొక్క పుట్టినరోజు కూడా అష్టమి. ముఖంలో ఏ వికారం ఉన్నా అది భృకుటి ద్వారా వ్యక్తమవుతుంది. కానీ అమ్మవారి ముఖంలో ఎలాంటి వికారము లేదు. అంటే సమస్యలను చూచి చెలించిపోయి బెంబేలు పడే తత్వం నుంచి నువ్వు బయటపడాలి అంటే ఈ నామాన్ని జపించాలి. ఈ నామాన్ని ప్రతినిత్యము జపించే వారికి సమస్యలు చూచి భయపడాల్సి బెంబేలెత్తాల్సిన అగత్యం ఏర్పడదు. ఎందుకు అంటే యద్భావం తద్భవతి. దేన్నైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో అదే నువ్వుగా మారిపోతావు. కీటకము తెచ్చి భ్రమరము పాటవముగా భంభ్రమింప భ్రాంతంబై తత్కీటకము భ్రమర రూపము వహించి పాటించే కాదే భయయోగమునని భాగవతంలో 7వ స్కంధంలో చెప్తాడు. కీటకాన్ని తీసుకొచ్చి తుమ్మెద దాని చుట్టూ తిరగగా అది కొంతకాలానికి తుమ్మెదగా మారిపోతుంది. భయంతో నువ్వు భక్తితో అమ్మవారిని ఆశ్రయించి అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని ప్రతినిత్యము అమ్మవారిని కీర్తించినట్టయితే నీలో ఉన్న భయము అంతర్ధానమై భవ్యమైనటువంటి ఆలోచన నీ సొంతమవుతుంది. అందుకే అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్న 16 అక్షరాల నామాన్ని మంత్రంగా జపిస్తూ అమ్మవారిని నువ్వు ఆశ్రయించగలిగితే నీ అన్ని దోషాలు అంతర్ధానమై భయము లేకుండా జీవితాన్ని భవ్యంగా గడపగలుగుతావు. ఇది తెలియజేయటమే అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్న నామం యొక్క ఆంతర్యం. ఇది మనం ఉచ్చరించేటప్పుడు 16 అక్షరాలు ఒకేసారి చెప్పగలిగితే పూర్తి ఫలితం దక్కుతుంది. ఒకవేళ ఆపాలి వల్ల కావటం లేదు అనుకుంటే అష్టమీ చంద్ర విభ్రాజత్ అళిక స్థల శోభిత అనాలి తప్పితే అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని మాత్రం అనకుండా జాగ్రత్త పడితే ఫలితం పూర్తిగా దక్కుతుంది.